శ్రీమద్భగవద్గీత మొదటి శ్లోక వివరణ. ధృతరాష్ట్ర మహారాజు అతడి మంత్రి సంజయునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత వివరించడం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి వద్ద లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలను యథాతథంగా చెప్తున్నాడు. మహాభారతం రచించిన మహాత్ముడైన వేదవ్యాసుడికి శిష్యుడు ఈ సంజయుడు. వేదవ్యాసుడికి సుదిరంలో జరిగే విషయాలను చూసే దివ్యశక్తి ఉంది. తన గురువుగారి కృప వలన సంజయుడికి కూడా ఆ దివ్యశక్తి ప్రాప్తించింది. అందుకే సంజయుడు దూరం నుండే యుద్ధభూమిలో జరిగేవన్నీ కూడా చూడగలుగుతున్నాడు. అందుకే ధృతరాష్ట్రుడు యుద్ధభూమిలో ఏం జరుగుతుంది చెప్పమని తన మంత్రి అయినటువంటి సంజయుడిని అడుగుతున్నాడు.